వచ్చాడే, రాననుకున్నాలే. అసలు నువ్వు నా వెనక ఎందుకు వస్తున్నావు? ఫాలో అవుతున్నావా? నువ్వు నా వెనక ఎందుకు వస్తున్నావో తెలియక ఏమైనా అడుక్కోవాలనుకుంటే అడుక్కో, సిగ్గు లేకుండా. అడగలేకే కదా నీ వెనక పడుతుంది. పర్వాలేదు, చెప్పు. ఒప్పుకోవడానికి ఏ మొహమాటం లేదు. అలా కాదు, నేను మీతో లవ్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు నన్ను చూడకుండా ఉంటే ఉండేవాడివేమో. నిన్ను చూసాక నేను దేన్ని చూడలేకపోతున్నా. నిన్ను చూడకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఈ భూమి మీద పుట్టకుండా ఉండింటే జరిగేదేమో. నాకు ఒప్పించడం రాదు, ప్రేమించడం తప్ప. ఇదిగో నువ్వు మళ్ళీ నాకు కనిపించుకో. మళ్ళీ నేను ఒప్పించడానికి ట్రై చేస్తానేమో. నీ మీద ప్రేమ రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి?
ఓహో, ఇక్కడ తిరుగుతున్నావా? ఏంటి ట్రై చేస్తున్నావా? ఫాలో చేస్తున్నావా? నా కోసం వెతుకుతున్నావా? నేను వద్దంటాను, అయినా వస్తావా? కొంచెం అందం, కొంచెం పొట్టి, కొంచెం అల్లరి. వద్దన్నా వచ్చే వరకు ఉండిపోంగా. వస్తాం ఇష్టంగానే. ఎక్కడ దాకా? నువ్వు అడ్డు చెప్పకుండా ఉంటే నీ దాకా. మరి నిన్ను అడుగులు ఆపకుండా వేస్తాను, వస్తావా? నాకు అలసట వస్తుందేమో. పర్వాలేదు, కలిసి నడుద్దాం. ఆ? ఇదెలా ఉంది? నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడానికి నువ్వు ఆ అందాన్ని చూపించిన అవసరం లేదు. నువ్వు అందాన్ని చూపించకపోయినా అందంగానే ఉన్నావు. కొంచెం సిగ్గు, కొంచెం మొహమాటం ఉంటే బాగుండేది నీకు. అతికిచ్చినట్టుగా అనిపించే కోపం వద్దండి. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేయండి. ఓహో, అలాకా? అలంకారాలు అలగటాలు మా దగ్గర లేవు. మీరే కరెక్ట్గా వినకుండా ఏదో అనుకుని ఏదో ఫీల్ అవుతున్నట్టున్నారు. వింటున్నా కానీ వినాల్సిందేమీ వినట్లేదు. మొహమాటాలు, సిగ్గుల్లేవు. అయితే చెప్పాల్సింది చెప్పేయచ్చు. మీ దగ్గర అర్థాలుంటాయి కానీ అస్సలు అర్థం కారే. మొహమాటాలు, సిగ్గులు, కోపాలు మా దగ్గర లేవు. కాకపోతే కొంచెం భయం. కాదంటే గడ్డలు పెంచి బీర్లు పట్టుకోలేంగా. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నీకెప్పటికీ అర్థం కాదని. సర్లే, ఇప్పుడేంటి? ఏంటేంటి? ఏం లేదు. ఓయ్ 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 నేను నీకోసం రావట్లేదు. అది నా తప్పు కాదే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు ఒప్పించడం రాదు, ప్రేమించడం తప్ప. కానీ మనదనేది ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది చెప్పడం నేర్చుకో. నేను నీకోసం రాకూడదని ఎంత ఫిక్స్ అయినా నా వల్ల కావట్లేదు. నాకు ఓదార్చటం రాదే.
అయితే నేర్చుకో. అర్థమవుతుందా? నీ మీద కోపం రావట్లేదు. అది నా తప్పు కాదే. ఆ, నా కోసం ఏదైనా చేస్తావా? అందంగా అబద్ధం చెప్తా. అబద్ధమా? నువ్వు అందంగా లేవు. చూడు ఎంత పెద్ద అబద్ధం. అందుకే అనుకుంటా అబద్ధాలు కూడా బాగుంటాయి. ఓయ్ అలక, కొంత కోపానికి ఇంత దూరమా? సారీ 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 సారీ. నీ పెళ్ళికి డొక్కులారి. సారీ సారీ భయ్యా. కళ్ళు కనిపించట్లేదా? ముందు వెనక చూసుకో అవసరంలే. సారీ భయ్యా సారీ. ఏంటి అమ్మాయి ఎలా ఉంది? ఇబ్బంది పెట్టావా? నేనేం ఇబ్బంది పెట్టలేదు. లవ్ చేయమని ఫోర్స్ చేసినావా? అయినా తన అందంగా ఉంటే కదా లవ్ చేయమని ఫోర్స్ చేసేది. అసలు ఆ మొహం చూడండి, ఎవడైనా లవ్ చేస్తాడా? అసలు ఏమైనా అందంగా ఉందా? ఏమన్నా అందంగా ఉందా? ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళని చూస్తే అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తన పెదాలు ఇవన్నీ కాదు భయ్యా. తనకి ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పానా? ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పానా? ఐ లవ్ యూ అని చెప్పలేదుగా. ఐ లవ్ యూ. అని చెప్పాలా? నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఐ లవ్ యూ టూ అని నేనెందుకు చెప్పాలి? ఐ లవ్ యూ టూ అని నేను చెప్పను. అవును, నేనేం బాగోను, నా కళ్ళు బాగో. అయినా నన్నెవరు చూస్తారులే, నువ్వు చూస్తావుగా. హాయ్ బావా. హాయ్ మరుదలు. మరుదలు భయ్యా. మరా బాబు, హైదరాబాద్ వచ్చావు, మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏం తెలియనట్టు ఫాలో చేస్తావా? అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ట్రై చేశా. అయినా నువ్వు మాట్లాడొచ్చు కదా. అయినా నువ్వు మాట్లాడే వరకు నేను మాట్లాడకూడదు అనుకున్నాను. సరే కానీ పద, ఇంటికి వెళ్దాం. అమ్మో, మీ ఇంటికా? నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళేది? పద, ఇంటికి వెళ్దాం. మీ నాన్న ఏమంటాడో? నాన్న ఏమన్నాడు? నేనున్నా కదా. సర్లే, నీ మీద నమ్మకంతో వస్తున్నా.